నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంతమైన ఈ విశ్వాన్ని సృష్టించింది, సమస్త విశ్వ సంబంధమైన విషయాల కోసం త్రిమూర్తులను నియమించింది ఆదిపరాశక్తి అని దేవీ మహాత్మ్యం చెబుతోంది. మానవులంతా ఒక మాయా చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు. మాయ నుంచి బయటపడాలంటే మహామాయను ఆశ్రయించమనే ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి ఆ మహామాయ మారికాంబగా కొలువైన కర్ణాటకలోని సిర్సి నేటి మన తీర్థయాత్ర. సహస్రాకార, సహస్రవదన, సహస్రనయన అంటూ మహాదేవిని మహర్షులు కీర్తించారు. అష్టదిక్పాలకులు, అష్టవసువులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు. అలాంటి ఆ తల్లి తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాలను ఆవిర్భవించింది. అలాంటి ఒక పుణ్యస్థలియే సిర్సి. అమ్మవారి అనుగ్రహ పీఠంగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. కళలు ప్రవహించిన నేల కర్ణాటక, అడుగడుగున ఆధ్యాత్మికత విరబూసిన నేల కర్ణాటక. అలాంటి కర్ణాటకలో ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు కనిపిస్తాయి. శైవ, వైష్ణవ సంబంధమైన తీర్థాలతో పాటు శక్తి సంబంధమైన క్షేత్రాలు కూడా ఇక్కడ వెలుగొందుతున్నాయి. అలాంటి ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లే ప్రదేశాలలో సిర్సి ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి తన ప్రత్యేకతను పరిచయం చేస్తుంది. సిర్సి ఉత్తర కన్నడ జిల్లాలో ఒక భాగంగా కనిపిస్తుంది. సుగంధ ద్రవ్యాల పంటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో సిరిస అనే చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల సిర్సి అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. చాళుక్యులు, రాష్ట్రకూటులు, కదంబుల పాలనా ప్రభావాన్ని చూసిన ప్రాంతం ఇది. సోండా రాజుల కాలంలోనే సాహిత్యం, వాస్తుపరంగా తన ప్రత్యేకతను చాటుకున్న ఈ ప్రాంతం విజయనగర రాసుల కాలంలో మరింతగా అభివృద్ధి చెందినట్టుగా చరిత్ర చెబుతోంది. జగన్మాత అయిన అమ్మవారు లోక కళ్యాణం కోసం అసుర సంహారం చేస్తూ వెళ్ళింది. అందుకోసం ఆ తల్లి అనేక రూపాలను ధరించవలసి వచ్చింది. వివిధ నామాలతో అనేక ప్రదేశాలలో ఆవిర్భవించింది. అలా ఆ తల్లి కొలువైన ప్రదేశాలు శక్తి క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అలా
శక్తి క్షేత్రాలతో సమానమైన వైభవాన్ని అందుకుంటున్న ఇక్కడి అమ్మవారు ఒకప్పుడు గ్రామదేవతగా ఆరాధించబడిందని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. మారికాంబ ఆలయ సమీపానికి వెళ్లగానే ఇతర ఆలయాలకు భిన్నంగా ఒక భారీ నిర్మాణం కనిపిస్తుంది. ప్రధానమైన ద్వారానికి ఇరువైపులా ఏనుగుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే సర్పాలు, నెమళ్లు కలిసిన ప్రతిమలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానమైన ఆలయానికి ముందు భూతరాజు మందిరం ఉంటుంది. క్షేత్ర పాలకుడైన భూతరాజును ముందుగా దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత ప్రధానమైన ఆలయం దిశగా కదులుతారు. ప్రధానమైన ఆలయం ఎంతో విశాలంగా ఉంటుంది. ఆలయ మధ్య భాగాన్ని సభా మండపంగా పిలుస్తారు. ఈ మండపంలో నవదుర్గా రూపాలకు సంబంధించిన చిత్రపటాలను ఏర్పాటు చేశారు. అమ్మవారికి సంబంధించిన సభా మండపంలో ఒక ప్రత్యేకమైన వేదిక కనిపిస్తుంది. సంప్రదాయ నృత్య రీతులను ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అమ్మవారికి సంబంధించిన కళారూపాల ప్రదర్శన కూడా జరుగుతూ ఉంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆసీనులై తిలకించే అవకాశం ఉంటుంది. ఇక్కడి అమ్మవారు మహిషాసురుడిని సంహరిస్తున్న భంగిమలో దర్శనమిస్తూ ఉంటుంది. అందువలన భక్తులు అమ్మవారిని దుర్గా స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అయితే మారికాంబ పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అందువలనే ఈ ఆలయాన్ని మారిగుడిగా పిలుచుకుంటూ ఉంటారు. కుంకుమ వర్ణంలోని అమ్మవారు అనంతమైన వరాలను అనుగ్రహిస్తుందనేది ఇక్కడి భక్తుల నమ్మకం. అమ్మవారికి సంబంధించిన ఆలయమంతా రజితమయమై కనిపిస్తుంది. ద్వారాలు, తలుపులు, గడపలు, లోపలి గోడలు అన్నీ కూడా వెండి వెలుగులు వెదజల్లుతూ ఉంటాయి. వెండి వాకిలి గుండానే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారు ఎర్రని వర్ణంలో అష్టభుజాలతో సింహవాహనాన్ని అధిరోహించి కనిపిస్తూ ఉంటుంది. ఖడ్గం, దాలు, త్రిశూలం, ఢమరుకం, శంఖం వంటి ఆయుధాలను ధరించిన అమ్మవారి 7 అడుగుల రూపం అద్భుతంగా తోస్తుంది. గర్భాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెండి పందిరంలో వెండితోనే అందంగా తీర్చిదిద్దిన ప్రభావళి మధ్యలో అమ్మవారు జగదీశ్వరిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆకాశాన్ని పందిరిగా చేసుకుని గ్రహాలను మాలగా ధరించినట్టుగా అమ్మవారు విశ్వనాయికగా కనువిందు చేస్తుంది. విశాలమైన నేత్రాలు దిక్కులను ఆదేశిస్తున్నట్టుగా తళుక్కున మెరిసే ముక్కెర జగాలకు వెలుగులు ప్రసరింపచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందమైన నగిషీలతో తీర్చిదిద్దిన కిరీటం, స్వర్ణహారాలు, పూలమాలికలను ధరించిన అమ్మవారు సర్వేశ్వరిగా, సర్వజ్ఞగా మన కనుల ముందు నిలుస్తుంది. భక్తులు ఆ తల్లికి పూలు, పళ్ళు, చీరె సారెలు సమర్పిస్తారు. సకల సౌభాగ్యాలను తమకి ప్రసాదించవలసిందిగా ఆ తల్లిని కోరుకుంటారు. భుక్తిముక్తి ప్రదాయినిగా, భోగయోగ ప్రదాయినిగా కీర్తించబడిన ఆ తల్లి కరుణామృత సాగరిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. Champika
సాధారణంగా ఉత్తరాది ప్రాంతంలో దేవతామూర్తులు పాలరాయితో చేసినవిగా కనిపిస్తాయి. దక్షిణాది ఆలయాలలో దేవతామూర్తులు దాదాపు నల్లరాతితో మలచినవిగా ఉంటాయి. అయితే ఇక్కడి ఆలయానికి ఒక విశేషం ఉంది. ఇక్కడి గర్భాలయంలోని అమ్మవారి మూర్తి తెల్లరాతితో గాని నల్లరాతితో గాని చేసినది కాదు. ఇది పూర్తిగా చెక్కతో మలచబడిన మూర్తి. దారుతో మలచబడిన అమ్మవారి రూపం ఇది. అమ్మవారి దివ్య మంగళమూర్తి కుంకుమ వర్ణంలో ఉండటం వల్ల, అమ్మవారి చేతిలో కుంకుమ భరణ ఉండడం వల్ల ఆ తల్లి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారు. అందువల్ల మహిళా భక్తులతో ఈ ఆలయం చాలా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారి చేతిలో అక్షయ పాత్ర కూడా ఉంటుంది. ఈ కారణంగా పాడి పంటల విషయంలో ఆ తల్లి పాదాలను ఆశ్రయించే వారి సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. మారికాంబ అమ్మవారు చెక్కతో చేయబడిన దారుమూర్తి అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. చెక్కతో మలచబడిన మూర్తిని ప్రతిష్ఠించడానికి గల కారణం ఏమిటనేది తెలుసుకోవటానికి కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. అమ్మవారు దారుమూర్తి అయినప్పటికీ ఇది ఎవరు చేసింది కాదు, చేయించింది కాదు. అమ్మవారు అలా ప్రకటితం కావడమే ఇక్కడ విశేషం. మారికాంబ అమ్మవారి రూపం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. 8 చేతులను కలిగిన అమ్మవారి రూపం నుంచి చూపు తిప్పుకోవడం కష్టమవుతుంది. ఆగ్రహం, అనుగ్రహం కలిసిన ఈ మూర్తిలో అమ్మవారి సౌందర్యం ఆవిష్కృతమవుతూ ఉంటుంది. అలాంటి అమ్మవారి మూర్తిని ఎవరూ చేయించలేదు, ఎక్కడి నుంచి తీసుకుని రాలేదు. ఇది ఇక్కడి నీలగిరి పర్వత శ్రేణుల్లోని ఒక సరస్సులో లభించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని సోండా రాజులు పరిపాలించారు. సోండా రాజులు శక్తి దేవతలను ఎక్కువగా పూజించేవారు. వారు తమ పాలనా కాలంలో అనేక దేవాలయాలను నిర్మించారు. సోండా రాజు 2వ సదాశివరావు కాలంలో మారికాంబ వెలుగులోకి వచ్చింది. ఒక రోజున ఆ రాజుకు అమ్మవారు స్వప్న దర్శనమిచ్చి తాను ఫలానా జలాశయంలో ఉన్నానని చెప్పడంతో ఆ రాజు తన పరివారంతో ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. స్వప్నంలో కనిపించిన ఆనవాళ్ల ఆధారంగా ఒక సరస్సు దగ్గరికి చేరుకుంటాడు. ఆ సరస్సులో కనిపించిన అమ్మవారి మూర్తిని ఊరేగింపుతో ఈ ప్రదేశానికి తీసుకొస్తాడు. అమ్మవారికి తొలి ఆలయాన్ని ఆయనే నిర్మించినట్టుగా ఇక్కడి ఆధారాలు కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చిన రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్లారు. జలాశయం నుంచి బయటపడిన కారణంగా అమ్మవారిని జలదుర్గ పేరుతోనే కొలుస్తూ ఉంటారు. అప్పట్లో మారికాంబ అమ్మవారిని ఇక్కడి గిరిజనులు గ్రామదేవతగా భావించి పూజించేవారు. ఈ అడవిలో తమని కలిపెట్టుకుని ఉండేది, కాపాడేది ఈ అమ్మవారేనని విశ్వసించేవారు. దుష్టశక్తులు, దుష్ట ప్రయోగాలు, అంటువ్యాధులు వంటివి తమ దరిదాపుల్లోకి రాకుండా చూసేది ఈ అమ్మవారేనని నమ్ముతూ ఉండేవారు. తమ సాంప్రదాయానికి తగినట్టుగా అమ్మవారి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తూ ఉండేవారు. అలా అమ్మవారిని గ్రామదేవతగా భావిస్తూ గిరిజనులు పూజించిన కారణంగా ఆ తర్వాత కాలంలోనూ అదే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. అమ్మవారిని రేణుకాదేవిగా, రేణుకా ఎల్లమ్మగా కొలుస్తూ రావడం వల్ల జంతు బలులు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత కాలంలో ఇక్కడ జంతు బలిని నిషేధించారు. అందువల్ల ఇక్కడి వాతావరణం ఇప్పుడు పూర్తిగా మారిపోయి కనిపిస్తుంది. ఒక శక్తి క్షేత్రంలో మనం ఉన్నామనే భావన కలుగుతూ ఉంటుంది. మారికాంబ ఆలయం విభిన్నంగా ఉంటుంది. అలాగే ఆలయం అంతటా కూడా కావికళ అనే చిత్రకళ కనిపిస్తుంది.
కొంకణ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కళారూపంగా దీనిని గురించి చెబుతారు. కావి కళతో కూడిన చిత్రకళతో ఈ ఆలయం మొత్తాన్ని అందంగా అలంకరించారా అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలయానికి గల ప్రధానమైన ఆకర్షణలలో ఇది ఒకటిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రాచీనమైన ఆలయాలను దర్శించినప్పుడు అక్కడి శిల్పకళ అద్భుతంగా కనిపిస్తుంది. రాజగోపురం మొదలు విమాన గోపురం వరకు గోడలు, స్తంభాలు, మండపాలు, పైకప్పులు అన్నింటా కూడా రాతి శిల్పాలు రాగాలు పలుకుతున్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడి ఆలయంలో పురాణ సంబంధమైన దృశ్యాలను ఒక ప్రత్యేకమైన చిత్రకళగా ఆవిష్కరించారు. ఇది కొంకణ్ ప్రాంతంలో అంతరించిపోతున్న చిత్రకళ. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల ఈ చిత్రకళలోని గొప్పతనాన్ని గ్రహించే అవకాశం లభిస్తుంది. తెల్లని గోడలపై, స్తంభాలపై ఎర్రని రంగులతో వేసిన ఈ చిత్రాలు అత్యంత ఆకర్షణీయంగా అనిపిస్తూ ఉంటాయి. అరుదైన ఈ చిత్రకళను ఈ ఆలయం కాపాడుతుందా, లేదంటే ఈ ఆలయానికి ఈ చిత్రకళ మరింత విశేషాన్ని జోడించిందా అనే సందేహం కలుగుతుంది. ఈ క్షేత్రాన్ని ఎంతో మంది భక్తులు, సిద్ధులు, యోగులు దర్శించుకున్నారు. అలా ఇక్కడి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తల్లి ప్రత్యక్ష దర్శనాన్ని భక్త కనకదాసు పొందినట్టుగా చెబుతారు. కనకదాసు 15-16 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన భక్తుడు. భగవంతుడిపై అనేక కీర్తనలు ఆలపిస్తూ ఆయా క్షేత్రాలను దర్శించేవాడు. ఉడిపి గర్భాలయం తూర్పు ముఖంగా ఉంటే గర్భాలయంలోని కృష్ణుడు పడమర ముఖంగా ఉండటానికి కనకదాసునే కారణం. వ్యాసరాయల వారి శిష్యుడైన కనకదాసు ఉడిపి కృష్ణుడిని దర్శించుకోవడానికి వెళితే అప్పట్లో అక్కడున్న కొన్ని పరిస్థితులు అందుకు అడ్డుపడతాయి. అప్పుడు కృష్ణుడి మూలమూర్తి ఆయన వైపు తిరుగుతుంది. స్వామివారిని దర్శించుకునే కిటికీని కనకదాసు కిటికీగానే పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి కనకదాసు ఈ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిపై కీర్తనలు ఆలపించారని చెబుతారు. ఇప్పటికీ ఆ కీర్తనలు ఇక్కడ పాడుకుంటూ ఉంటారు. మారికాంబ ఆలయంలో ఉపాలయాలు కూడా కనిపిస్తాయి. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న భక్తులు ఆ తరువాత ఉపాలయాల సన్నిధికి చేరుకుంటారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘమాసంలో ఇక్కడ జాతర జరుగుతుంది. కర్ణాటకలో జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. మారికాంబ ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో ప్రత్యేకమైన విశేషమైన సేవలు జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ప్రధానమైన ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు ఉన్నాయి. మహాదేవుడు, మహాగణపతి, హనుమంతుడు ఇక్కడి ఉపాలయాలలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఏ దైవానికి ఇష్టమైన రోజున వారికి విశేషమైన సేవలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘమాసంలో ఇక్కడ రథోత్సవం జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కర్ణాటక ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగే రథోత్సవాలలో మారికాంబ రథోత్సవం కూడా కనిపిస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనడం వల్ల సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరతాయని విశ్వసిస్తారు. ఇలా మహిమల తల్లిగా మారికాంబ తన భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటుంది. కోరిన వరాలను గుమ్మరించే కొండంత దైవమై ఆదుకుంటుంది. అలాంటి మారికాంబ కొలువైన ఈ ఆలయం తలుపులను అనునిత్యం ఉదయం 6 గంటలకు తెరుస్తారు. రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రైలు, వాయుమార్గాలు ఉన్నాయి.
హుబ్లీ నుంచి బస్సుల్లో, స్థానిక వాహనాల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, మహబూబ్ నగర్, రాయచూర్, గదగ్ మీదుగా సిర్సి చేరుకోవచ్చు. ఇవి ఈ ఆలయం విశేషాలు. వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.